హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. చూడండి, ఇక్కడ వచ్చేసి పాలకూర బంగాళాదుంప వేపుడైతే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బంగాళదుంపలు రెండు కట్ చేసి తురుముకునేసి పక్కన పెట్టేసుకొని, అలాగే పాలకూర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసుకొని కొన్ని శనగపప్పు అయితే వేసేసుకోవాలి. శనగపప్పు వేయించేసుకున్న తర్వాత అయితే ఎండుమిర్చి ఒకటి తుంచేసి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసేసుకొని బంగాళాదుంప తురుముకున్నది వేసేసి, దాంట్లో వచ్చేసి కొంచెం సాల్టు, అలాగే పసుపు ఉంటుంది కదా, పసుపు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. వేయించేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పాలకూర వేసేసుకోవాలి. పాలకూర వేసేసి కొద్దిసేపు వేయించేసుకొని, కొంచెం తెల్లగడ్డ అయితే తెల్లగడ్డ అంటాం, వెల్లుల్లి అంటాం, కచ్చపచ్చగా దంచేసి వేసేసి కొద్దిసేపు వేయించేసుకున్న తర్వాత పుట్నాల పప్పు, అలాగే పల్లీలు, ఇది ఎండుమిర్చి వేసి పొడిగొట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. రైస్ చపాతి దేంట్లోకైనా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మా కోవిడ్ పిల్ల చూడండి నన్ను ఎలా అడుగుతుందో అని అన్నాను కదా, దానికి వచ్చేసి కోవిడ్ పిల్ల ఏదన్నా అవసరమైతే ఎట్లా అడుగుతుందంటే, ఫోన్ తీసుకొని గూగుల్లో టైప్ చేస్తుందన్నమాట, తెలుగులో వచ్చే విధంగా. ఎట్లా అడుగుతుందంటే, ప్లీజ్ దయచేసి నాకు కాఫీ చేస్తావా, ఏదైనా అవసరమైతే అలా అడుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం.